హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇవైతే స్వీట్ కార్న్ అండి, మొక్కజొన్న అనమాట. అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మొక్కజొన్నతోటి బజ్జీలు వడలు చేసిన అనమాట. బజ్జీలు అంటారు, వడలు అంటారు, కానీ నేనైతే వడ అంటున్నా. ఓకే, అయితే దాంట్లో ఆల్రెడీ మా అత్తమ్మ స్వీట్ కార్న్ తెచ్చిందనమాట. మొక్కజొన్న తెచ్చి ఉంటే ముందే కొన్ని ఫ్రై చేసేసుకున్నాము. ఇంకా 2 కంకులు ఏమో ఉంటే దాన్ని ఇట్లా మా ఆయన ఏం చెప్పిండంటే ఇట్లా బజ్జీలు లెక్క చెయ్యి అని అంటే, సరే నాకు తెలీదు ఎట్లా చేయాలో. బట్ యూట్యూబ్లో ఇద్దామంటే ఆ రోజు ఇంకా నా దాంట్లో బ్యాలెన్స్ లేకుండా నేను యూట్యూబ్లో కూడా చూడలే. మా అత్తమ్మని ఇంకా మా ఫ్రెండ్ని కూడా అడిగితే కొంచెం వాళ్ళని అడిగితే ప్రాసెస్ అయితే ఏం లేదు. మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో 2 పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా చేసుకుని అది తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని, ఒకవేళ అది కొంచెం వాటర్ అయితే దాంట్లో కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడం, బజ్జీలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే సూపర్ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో నేను వాళ్ళు మిక్సీ పట్టాలన్నారని చెప్పేసి కచ్చపచ్చగా అనలేదన్నమాట. మిక్సీ పట్టాలి అని అంటారు. సరే సరే అని మిక్సీ పట్టాలి కదా అని నేనేం చేసిన దాన్ని మొత్తం మన అల్లిగడ్డ పేస్ట్ లాగా మిక్సీ పట్టినా అనమాట. సో అది చాలా వాటర్ వాటర్ అయిపోయింది. సో ఆ వాటర్ వాటర్ అయిపోయింది, దాన్ని ఇంకేం చేయాలని చెప్పేసి మా ఇంట్లో శనగపిండి చాలానే ఉండే. ఇంకా శనగపిండి వేసుకుంటూ కవర్ చేసిన ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర, అట్లనే దాంట్లోకి తగిపడ సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకొని దాంట్లో శనగపిండి వేసుకుంటూ మంచిగా బజ్జీల షేప్ వచ్చేలాగా నేనైతే కలుపుకున్నాను అనమాట. ఎంత వేసినా చాలా, నాకైతే శనగపిండి అయితే చాలా పట్టింది. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. కచ్చపచ్చగానే దంచుకొని వేయండి మీరైతే. సో కచ్చపచ్చగా దంచితే మంచిగా వస్తుందని అన్నారు. నేను కచ్చపచ్చగా దంచకుండా మెత్త పేస్ట్ చేసిన, కాకపోతే టేస్ట్ మాత్రం నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. నేను ఫస్ట్ టైం తిన్నా ఏంది మన బజ్జీలు వీటితోటి, స్వీట్ కార్న్ తోటి బజ్జీలు అయితే ఫస్ట్ టైం తిన్నా. కాకపోతే నేనైతే మస్తు ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఫుల్ అంటే ఫుల్ నచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి చల్లని వెదర్కి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. తినని వాళ్ళు కూడా తింటారు, అసలు తినని వాళ్ళు ఎవరు ఉండదు స్వీట్ కార్న్. కాకపోతే ఇంకా ఎక్కువ ఇష్టం పెరుగుతుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం పెరిగింది అసలు ఇది తిన్నప్పటి నుంచి. మళ్ళీ ఇంకోసారి స్వీట్ కార్న్ తెచ్చుకుంటే బాగుండు, చేస్తే బాగుండు. అసలు ఏసారైనా ఇట్లనే చేసుకొని తిందాం అన్నట్టు అనిపిస్తుంది నాకైతే స్వీట్ కార్న్ అది తిన్నప్పటి నుంచి. 2 రోజుల తర్వాత కూడా మళ్ళీ నాకు అది చేసుకుంటే బాగుండు అన్నట్టు అనిపించింది. మీరు అసలు ఇన్ని రోజులు ఇది ఎలా టేస్ట్ చేయకుండా ఉన్నామా అనిపించింది నాకైతే. సో అలా కలిపేసుకొని ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకొని తీసుకొని తినేసినాము. చల్లని వెదర్కి వేడి వేడిగా తింటుంటే నాకైతే అసలు వా 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 అసలు మస్తు అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం నాకు పునుగులు అవే తిన్నా, కానీ ఇది అసలు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదనమాట, ఎప్పుడు తినలేదు. సో సూపర్ టేస్ట్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. సో నేను కూడా ఇట్లా చేసేసుకొని తినేసినాము. సూపర్ ఉన్న టేస్ట్ అయితే. నేను ట్రై చేసి నేను తిని చెప్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా నేను. సో మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.